ఏదైనా ప్రభుత్వం ఎవరిదైనా ప్రజల పక్షంగా ప్రశ్నించడం మా నైజం. ఇదే మా జర్నలిజం. సబ్స్క్రైబ్ చేయండి ఆయున్ డైనమిక్ న్యూస్ తెలుగు. సంచలనమైన న్యూస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు. నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా ప్రజలకు అందిస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ సాకుతో రైతు భరోసాకు రామ్ రామ్ అంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లు అయిందని చెప్పేసి అయితే తెలంగాణ ప్రజలు, రైతులు, అలాగే అధికారులు కూడా చర్చించుకోవడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి ఈ వేసవి కాలం సీజన్ సంబంధించి ఈసారి సంక్రాంతి లోపే ఖచ్చితంగా అందరూ రైతులకు రైతు భరోసా నిధులు జమ అవుతాయని చెప్పేసి అయితే తెలంగాణ రాష్ట్ర మంత్రులు ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు, అలాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ విధంగా తెలంగాణ మంత్రులు అందరూ కూడా ఎక్కడ కలిసినా కానీ మీరు ఈసారి ఎవ్వరు వరి కావాల్సిన పని లేదు, ఖచ్చితంగా సంక్రాంతి లోపే రైతులందరికీ వారి వారి ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయని చెప్పేసి అయితే వారు చెప్పడం జరిగింది. నిజంగానే ఈ విధంగా మంత్రులందరూ కూడా చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి వరకు ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా నిధులు జమ అవుతాయని చెప్పేసి అయితే రైతులు 1000 కళ్ళతో ఎదురు చూడటం కూడా జరిగింది. కానీ సంక్రాంతి పండగ అయిపోయింది, మళ్ళొక 10 రోజులు కూడా అయిపోయింది, కానీ రైతు భరోసా నిధులు అయితే వారి వారి ఖాతాలో జమ కాలేదు. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ మాత్రం రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో ఇక రైతు భరోసా నిధులు ఈసారి వేసవికాలం నిధులు ఇప్పట్లో జమ అయ్యే అవకాశం లేదు అని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్నారు. ఇక అదేవిధంగా ఇక ఈ ఫిబ్రవరి నెల అయిపోతే వచ్చేది మార్చి నెల, మార్చి బడ్జెట్ చివరి నెల కావడంతో ఈ బడ్జెట్లో ఈసారి రైతు భరోసా నిధులు ఉండకపోవచ్చు. ఇక మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు ఎగనామం పెట్టే ప్లాన్లో ఉన్నారు అని చెప్పేసి అయితే అధికారులు చర్చించుకున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఎంతో ఆశపడ్డారు యాక్చువల్గా రైతులు. ఈసారి నిజంగానే తెలంగాణ గవర్నమెంట్ మాకు రైతులకు ఖచ్చితంగా మాకు రావాల్సిన ఈ రైతు భరోసా నిధులు ఎవరి అకౌంట్లో వారికి ఖచ్చితంగా సంక్రాంతిలోపే వేస్తామని చెప్పారు అన్నారు కదా, ఖచ్చితంగా వేస్తారేమని చెప్పేసి ఆశపడ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వార్త అయితే మన దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి ఆ వార్తలో ఏముందో చూసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైతు బంధుకి రామ్ రామ్. మున్సిపల్ ఎన్నికల కోడ్ రావడంతో ఫిబ్రవరిలో కూడా రైతు బంధు లేనట్లే, మార్చిలో కూడా రైతు బంధు ఇవ్వకపోతే ముగిసిపోనున్న ఆర్థిక సంవత్సరం అంటూ అయితే మనకు ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక ఆర్థిక సంవత్సరం ముగిస్తే అమల్లోకి కొత్త బడ్జెట్, ఇక రైతు బంధుకు మంగళం పాడే దిశలో రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక గతంలో కూడా ఇదే సాగుతో ఒక దఫా రైతు బంధు ఎగ్గొట్టిన రేవంత్ సర్కార్ 2025లో ఆర్థిక సంవత్సరం అయిపోయిందని 80% రైతులకు గతంలో కూడా ఈ విధంగానే రైతు భరోసా నిధులు వేయకుండా ఎగ్గొట్టిన విషయం అయితే మనకందరికీ తెలిసిందే. ఇక గెలిచిన తర్వాత ఒక్కసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని ఓట్ల కోసం రైతు బంధు ఇచ్చిన వైనం 2023 డిసెంబర్ నుంచి 3 దఫాల రైతు బంధుకు ఎగనామం పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్. ఇది విషయం. అంటే ఇప్పటికీ వారు వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన కాలంలో 2 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే రైతు భరోసా నిధులు రేవంత్ సర్కార్ వేయడం జరిగింది. 3 సార్లు ఎగనామం పెట్టారు. అంటే గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టుగానే, అంటే మీరు బీఆర్ఎస్ పార్టీని కాదని మరొక పార్టీని మీరు ఎంచుకుంటే రైతు బంధుకు రామ్ రామ్ అంటారని చెప్పేసి ఆయన చెప్పిన విధంగానే వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొన్న ఒక్క సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఒక్కసారి మాత్రమే రైతులకు రైతు భరోసా నిధులు వేసి ఇప్పటికీ 3 సార్లు యగనామం పెట్టింది అని చెప్పేసి అయితే వారు చెప్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక
అందరూ అనుకున్నట్టే రేవంత్ సర్కార్ రైతు బంధు పథకానికి మంగళం పాడే పనిలో పడింది. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 3 దఫాల రైతు బంధు పైసలు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే బాటలో వెళ్ళనుంది. వివరాల్లోకి వెళ్తే మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఫిబ్రవరిలో కూడా రైతు బంధు ఇచ్చే అవకాశాలు లేనట్టే కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనవరి దాటిపోయిన రైతులకు ఇంకా పెట్టుబడి సహాయం అందలేదు. మార్చిలో కూడా రైతు బంధు ఇవ్వకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కొత్త బడ్జెట్ అమల్లోకి వస్తుంది. అప్పుడు రైతు బంధు పథకానికి పూర్తిగా మంగళం పాడినట్లే అని అధికారులు సైతం ధృవీకరిస్తున్నారు. ఇది విషయం. అంటే ఒకవేళ నెక్స్ట్ మార్చిలో కనుక ఒకవేళ ఇయ్యలేకపోతే మాత్రం ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా రైతు భరోసా నిధులకైతే మంగళం పాడినట్లే అని చెప్పేసి అధికారులు కూడా భావిస్తున్నారని చెప్పేసి అయితే మనకి తెలుస్తుంది. ఇక గతంలో కూడా ఇదే సాగుతో ఒక దఫా రైతు బంధును ఎగ్గొట్టిందని రేవంత్ రెడ్డి సర్కారుపై ఆరోపణలు ఉన్నాయి. 2025లో ఆర్థిక సంవత్సరం పూర్తయిందన్న కారణంతో దాదాపు 80% రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా తప్పించుకుంది. రేవంత్ సర్కార్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే రైతు బంధు ఇచ్చింది. ఇది మాత్రం నిజం. అది కూడా పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని ఓట్ల కోసం మాత్రమే రైతు బంధు నిధులు విడుదల చేసింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 3 దఫాల రైతు బంధును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎగనామం పెట్టిందని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పెట్టుబడి సాయం లేక పంట సాగు ఎలా చేయాలని చెప్పేసి రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇది విషయం. నిజంగానే యాక్చువల్గా రైతులకు కాస్త ఇది ఒక పెట్టుబడికి ఒక ఊరటనిచ్చే అంశమే ఈ రైతు భరోసా స్కీమ్ అనేది. కానీ ఎప్పుడైతే ఈ రైతు భరోసా నిధులు వస్తాయని చెప్పేసి ఆశపడ్డ రైతు ఇక రావనేసరికి వారు మళ్ళీ పెట్టుబడికి అక్కడ సేట్లతో ఆ ఊర్లో ఉన్న సేట్ల దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ అప్పుల పాలు కావడం, మళ్ళీ తర్వాత ఆత్మహత్యలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే రైతులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా రైతులు ఎంతో ఆశతో ఖచ్చితంగా మాకు ఈసారి 2వ విడత రైతు భరోసా నిధులు వస్తాయని చెప్పేసి ఆశపడ్డ రైతులకు ఈసారి అయితే నిరాశే మిగలవచ్చు అని చెప్పేసి అధికారులే కాదు, ముఖ్యంగా కొద్దిమంది రాజకీయ ప్రముఖులు కూడా భావిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్. న్యూస్ ఛానల్ వస్తుంది. దీనిలో ఏది నిజంగా ప్రజల పక్షం అర్థం కావట్లేదు సార్. నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా ప్రజలకు అందిస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు చూడండి సార్. చాలా బాగా చెప్తారు. డైనమిక్ న్యూస్ తెలుగు. అయితే ఇక ఆలస్యం ఎందుకు? ఇప్పుడే డైనమిక్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను సార్. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే డైనమిక్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మంచి న్యూస్ మీ చేతిలో ఉండాలంటే డైనమిక్ న్యూస్ తెలుగు.